ఎట్లా ఉంది ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో అటు నారా చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి లోకేష్ గారు, మరోవైపు లావణ్య గారు పద్మశాలి సామాజిక వర్గం నుంచి వైఎస్ఆర్‌సీపీ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. ఎవరు గెలిస్తే బావుంటదని మీరు అనుకుంటున్నారు? ముఖ్యమంత్రి అయితే జగన్మోహన్ రెడ్డి గారే కావాలి. మంగళగిరికి అయితే లావణ్య గారే కావాలి. ఎందుకంటే ఆమె మహిళ కాబట్టి బీసీ వాళ్ళు ఎక్కువ ఆటేస్తే మహిళనే గెలిపించుకోవాలనుకుంటున్నాము. నారా లోకేష్ గారు ఈ రోజుటికి ప్రచారానికి ఆయన తిరగట్లేదు. ఎక్కడా లేదు, మాకైతే కనిపించట్లేదు. లావణ్య గారైతే మాకు తెలియకపోయినా కానీ ఆవిడ అన్ని చోట్ల ప్రచారానికి వస్తుంది. రేపు కూడా ఇక్కడికి వస్తుందంట. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మా అవ్వాతాతలకు పొద్దున్నే మార్నింగ్ 6 కల్లా తలుపు కొట్టి వాలంటీర్ల ద్వారా పెన్షన్ ఇప్పించాడు. అది మాకు బాగా గౌరవం. రైస్ మళ్ళీ ఇంటింటికి వస్తున్నాయి. స్కూల్స్ బాగా డెవలప్మెంట్ చేశాడు. అట్లా కొంచెం మాకు ఆయన ద్వారా మళ్ళీ డ్వాక్రా రుణమాఫీ వస్తుంది. ఎందుకని మాకు ఆయనే కావాలనిపిస్తుంది. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొన్న చెప్పారు. చాలా కొత్త పథకాలన్నీ చెప్పారు. ఆయన ఆడపిల్లలకు 1500 ఇచ్చేస్తానంటున్నారు. నిరుద్యోగులకు 3000 ఇస్తానంటున్నారు. పింఛన్లు 4000 చేస్తానంటున్నారు. ఏమోనండి, ఆయన చెప్పినా కానీ మాకు మళ్ళీ ఈయనే కావాలి. మా ఓటు మట్టుకి ఆయనే.